అబ్రాడ్‌లో ఎంబీబీఎస్‌కి, ఇండియాలో ఎంబీబీఎస్‌కి అంటే సేమ్ వాల్యూ ఉంటుందా సార్? లేదంటే అబ్రాడ్‌లో చదివేసి వచ్చిన వాళ్ళకి కొంచెం ఇక్కడ గ్రోతింగ్ సరిగ్గా లేదని వింటుంటాం. అలాంటివి ఏమన్నా ఉంటాయా సార్ నిజంగా? మీకు ఇందాక చెప్పినట్టు ఇప్పుడు ఇండియాలో చదివిన వాళ్ళు ఎన్ఈఎక్స్టీ రాయాలి, నేషనల్ ఎగ్జిట్ టెస్ట్. అబ్రాడ్లో చదివి వచ్చిన వాళ్ళు నేషనల్ ఎగ్జిట్ టెస్టే రాయాలి. సో ఇప్పుడు ఇండియాలో చదివిన వాళ్ళు నేషనల్ ఎగ్జిట్ టెస్ట్, అబ్రాడ్లో చదివిన వాళ్ళు నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ రాయాలి అన్నప్పుడు డిఫరెన్స్ ఏముంది ఇక్కడ? మీకు ఇండియాలో చదివిన దానికి, అబ్రాడ్లో చదివిన దానికి అట్ ద సేమ్ టైం ఇండియాలో చదివిన స్టూడెంట్ యూఎస్ వెళ్ళాలి అని అంటే యూఎస్ఎంఎల్ఈ క్లియర్ చేయాలి. అబ్రాడ్లో చదివొచ్చిన స్టూడెంట్ వాడు యూఎస్ వెళ్ళాలన్నా యూఎస్ఎంఎల్ఈనే క్లియర్ చేయాలి. సో ఎవరికైనా కామన్ రూల్స్ అండ్ పాలసీస్ ఉన్నప్పుడు క్రెడిబిలిటీస్లో డిఫరెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ మనం చూడాల్సిన పాయింట్ ఒకటే, మీరు ఎక్కడ చదువుతున్నారు అనేది పాయింట్ కాదు. మనం ఎంత క్రెడిబిలిటీ ఉన్న కాలేజీలో చదువుతున్నామో ఆ క్రెడిబిలిటీ వల్ల మనకి నాలెడ్జ్ పెంచుకోవడానికి ఎంత అవకాశం ఉందనేది చెక్ చేసుకోవాలి. దీనివల్ల మనం నెక్స్ట్ ఎగ్జామ్ క్లియర్ చేయగలుగుతున్నామా లేదా అనేదే పాయింట్ తప్పితే ఇండియాలో చదివిన వాళ్ళకి వెయిటేజ్ ఎక్కువ, లేకపోతే అబ్రాడ్లో చదివి వచ్చిన వాళ్ళకి వెయిటేజ్ తక్కువ అనే కాన్సెప్ట్ ఉండదు. ఇండియన్ గవర్నమెంట్కైనా ఏ కంట్రీకైనా కావాల్సింది క్వాలిఫైడ్ డాక్టర్స్. అంటే డాక్టర్ డిగ్రీ ఉన్నవాళ్ళు కాదు కావాల్సింది, ఆ డిగ్రీతో పాటు రిక్వైర్డ్ నాలెడ్జ్, అంటే డాక్టర్కి ఉండాల్సిన అన్ని అర్హతలు నాలెడ్జ్తో సహా ఉన్నవాళ్లే ఏ కంట్రీకైనా డాక్టర్స్గా పనికొస్తారు. సో ఇప్పుడు ఇండియాలో కూడా ఎన్ఈఎక్స్టీ ఎగ్జామ్ పెట్టడానికి రీజన్ కూడా అదే. క్వాలిఫైడ్ డాక్టర్స్ మాత్రమే బయటకు వచ్చి డాక్టర్గా ప్రాక్టీస్ చేయాలి, లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళాలి అన్న ఇంటెన్షన్ తోటి ఈ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అనేది ఇండియాలో చదువుతున్న పిల్లలకి కూడా మ్యాండేటరీ చేయటం జరిగింది. సో ఇక్కడ ఏ వేరియేషను ఎవరికి ఉండదు. ఎవరైతే ఎన్ఈఎక్స్టీ ఎగ్జామ్ పాస్ అవుతారో అందరూ కూడా ఈక్వల్గానే ట్రీట్ చేస్తారు.